హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన మాజీ పోలీస్ ఉన్నతాధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకి సంబంధించి కావచ్చు, అలాగే సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ మిగతా మంత్రులందరూ కూడా దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్లో ఏపీకి సంబంధించిన పెట్టుబడులపైన, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే అదే నేపథ్యంలో కూడా దావోస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి, 5 ఏళ్ల విధ్వంసకాండకు సంబంధించి అలా చేశారు, ఇలా చేశారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దీనిపైన కూడా వైసీపీ శ్రేణులు తిప్పికొడుతూ వస్తుంది. అయితే ఏపీ తాజా రాజకీయ అంశాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అండి అశోక్ గారు. సో ఫస్ట్, ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో మీరు చాలా ఇబ్బంది పెట్టారని చెప్తున్నటువంటి ఒక పోలీస్ ఉన్నతాధికారి, ఇప్పుడు ఆయన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్, ఐపీఎస్ చదివి అంత కుల గజ్జితో కొట్టుకునే ఆఫీసర్ని దేశం చూసి ఉండదు సార్ ఈ రోజు వరకు. సార్ ఏం సార్, దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఆరోపణ. అంటే నోటికి ఏది వస్తే అది ఆరోపణ చల్లేస్తే, బురద చల్లేస్తే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ బ్రతికొచ్చి చెప్పలేరు కదా అని అనుకుంటున్నారా ఏమన్నా ఏబి వెంకటేశ్వరరావు గారు? కారణం సార్, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే కర్నూలు రేంజ్ డిఐజీగా, అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పోలీసులందరికీ హెడ్ గా ఆయన వేశారు సార్. మరి అది కక్షపూరితత్వం. రాజశేఖర రెడ్డి గారికి కక్ష తీర్చుకోవాలి, రాజశేఖర రెడ్డి గారికి ఆయన్ని దూరంగా పెట్టాలంటే ఎక్కడో లూప్ లైన్ లేస్తారు కదా సార్. డిఐజీగా తన సొంత రేంజ్ కి ఎందుకు తీసుకెళ్లారు సార్? సార్, ఏ పోలీస్ ఆఫీసర్ కైనా సరే రాజధానిలో కమిషనర్ గా వీటిగా చేయాలనేది ఆశ సార్, కోరిక ఏ పోలీస్ ఆఫీసర్ కైనా. అలాంటిది హైదరాబాద్ కి జాయింట్ కమిషనర్ గా ఇచ్చారు సార్ ఆయనకి. రాజశేఖర రెడ్డి గారు ఆయన అంత దూరంగా పెట్టుంటే, తొక్కేసి ఉంటే లూప్ లైన్ లో పెట్టాడు కదా. అంత ఇంపార్టెంట్ పోస్టింగ్ ఎట్లా ఇచ్చారు సార్? ఐజీగా సార్, అతనికి ఐజీగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐజీగా అతనికి పదోన్నతి వస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అత్యంత కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూట్మెంట్ విభాగానికి పోస్టింగ్ ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు. మరి అది నేరమా? చులకన చేసినట్ట రాజశేఖర రెడ్డి గారు? మాట్లాడే ఆలోచన చేయాలి సార్. 2009 ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లిస్ట్ లో అతను ఐజీగా మళ్ళీ విశాఖపట్నంకి పోస్టింగ్ వెళ్ళారు. ఇట్లా మేము లూప్ లైన్లు ఎక్కడే పెట్టలేదు, ఆయన డైరెక్ట్ పోస్టింగ్స్ ఇచ్చాం. అద్భుతమైన పోస్టింగ్స్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. కానీ రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మళ్ళీ ఏపీఎస్పీ పెట్టాలని పంపించారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ సార్ ఏబి వెంకటేశ్వరరావు గారిని చిన్న చూపు చూసింది, లూప్ లైన్ లో పెట్టింది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 2010 అందరూ చూసారు సార్, రాష్ట్ర ప్రజలు గమనించారు. ఆయన చెప్పేది ఏంటి? 2014 నుంచి 19 వరకు ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి తెలుగుదేశం పార్టీకి ఒక వస్తువుగా పనిచేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన తీవ్రవాదిలా పనిచేశాడు. కానీ ఒక పోలీస్ అధికారికి ఎక్కడైనా పనిచేశారా? పోలీస్ అధికారి ఎక్కడైనా పనిచేశారా సార్? మరి మీరు ఇబ్బంది పెట్టారని చెప్తున్నాడు కదా ఆయన. మీరు గతంలో మీ 5 ఏళ్ల పాటు నాకు పోస్టింగ్ ఇవ్వకుండా, నాకు జీతం ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. కనీసం తినడానికంటే ఏదో సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయాము, లేదంటే జగన్మోహన్ రెడ్డి నన్ను పెట్టిన ఇబ్బందులకు నేను చాలా బాధపడ్డాను, చాలా ఇబ్బంది పడ్డానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. ఒక విషయం సార్, ఒక పోలీస్ అధికారికి సర్వీస్ రూల్ బుక్ అని ఒకటి ఉంటుంది సార్. ఐపీఎస్ చదివిన తర్వాత మై ఈశ్వర్ కి శపథ్ లేతా హూ అని చెప్పేసి ఏదైతే ముస్సరిలో చేపిస్తారు. ఫస్ట్ మామూలుగా ముస్సరి, కానీ ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ సార్ చేపిస్తారు. ఐపీఎస్ ట్రైనింగ్ అవగానే మై ఈశ్వర్ కి శపథ్ లేతా హూ అనే ప్రమాణం చేస్తాం సార్. ఆ ప్రమాణంలో ఏమంటుందంటే, రాజకీయ పార్టీలకి తొత్తులా పనిచేయమని ఆ ప్రమాణం చేయలేదు సార్. రాజకీయ పార్టీకి తొత్తుల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని 23 మంది ఎమ్మెల్యేల సంతలో పశువుల్లా కొనుగోలు చేయడంలో ఆయన పాత్ర లేదా? 2019 ఎన్నికలకి పోలీసు వ్యానుల్లో ఏదైతే ప్రజలకు డబ్బు పంచడానికి అతనే దగ్గరుండి పంపిణీ చేశాడనే ఆరోపణలు అతని మీద లేవా? అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కోసం పరికరాలు కొన్నాడు ఇజ్రాయెల్ నుంచి అని చెప్పి అతని మీద ఆరోపణలు లేవా?
దాని మీదే కదా అతనికి సస్పెన్షన్ విధించింది. తర్వాత క్యాట్కి వెళ్ళాడు. అతను క్యాట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము అతన్ని సర్వీస్ లోకి తీసుకోవాలనుకున్న టైంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకోండి సార్, బయటకు వచ్చి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయమనండి. అతను పోస్టింగ్స్ ఇస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా? మీరు చెప్పండి సార్, పోస్టింగ్స్ ఇస్తారా సస్పెండ్ చేస్తారా అతన్ని? డెఫినెట్ గా. సో అతను ఖచ్చితంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తాను ఒక అధికారిని అని మరిచిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా విచ్చలవిడి ఆరోపణలు చేసినప్పుడు, అప్పుడు ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారి ఆరోపణలు చేసినప్పుడు అతనికి పోస్టింగ్స్ ఇస్తారు ఎవరైనా? అదే కదా చేశాం. దాంట్లో తప్పేంటి? సో అతను ఏంటంటే సార్, ఇప్పుడు విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడం కోసం వీళ్ళకి చేతగాక ప్రజల్లో వస్తున్నటువంటి విప్లవాన్ని, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక మళ్ళీ విషం చెమ్మడం, రెడ్లని ఒక ఏదైతే రెడ్ల అనే ఒక కులం మీద విషం చెమ్మడం సార్ ఇది. సార్ మరీ దారుణం సార్. కమ్మకులం గురించి మాట్లాడారు సార్. ఇప్పుడు ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారు సార్? ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా కలెక్టర్ సురేంద్రబాబు, ఏసీపీ హైదరాబాద్, వీళ్ళందరికీ ఇచ్చింది ఎవరు సార్? కమ్మకులం మీద అంత దేశం ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రుడు ఎవరు సార్? నా ఆత్మ లాంటి వ్యక్తి అని చెప్తారు సార్ కొడాలి నాని గారు. అవును అవును, చాలా మంది ఉన్నారు మీ పార్టీలో కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాలు తీసి బయట పెట్టాలన్నా సరే ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ చేసేటువంటి తలసల రఘురామ్ గారు ఎవరు సార్? ఎవరు సార్ తలసల రఘురామ్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి తలసాల రఘురామ్ గారు మా పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు సార్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి బయట పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత భద్రత మొత్తం ఆయన చేతిలోనే ఉంది. మరి కమ్మ కులం మీద అంత ద్వేషం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత భద్రతను మొత్తం తలసరి రఘురామ్ గారి చేతిలో ఎందుకు పెడతారండి? సో కేవలం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, కుల గజ్జిని రెచ్చగొట్టి వేరే కులం మీద విషం చెమ్మడం అంటారు సార్. ఇది ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన అంశం సార్. ఈ రోజు తలసరి రఘురామ్ గారు చెప్పారు, ఆయన మా కృష్ణా జిల్లాలో పుట్టడం మా జిల్లా చేసుకున్న కర్మ. పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారు రెడ్డి అనే కులాన్ని తీసిచ్చి పుచ్చలపల్లి సుందర రామయ్య అని పెట్టుకున్నారు. రఘుపతి రత్నం ఏదైతే వెంకటరత్నం గారు, వీళ్ళందరూ కూడా కులం కోసం కాదు జనం కోసం పనిచేశారు. ఇతను ఐపీఎస్ చదివి కూడా కుల గజ్జితో కొట్టుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి మా కృష్ణా జిల్లాలో పుట్టడం మా దౌర్భాగ్యం అని చెప్పారు సార్. అలాంటి వ్యక్తి గురించి ఇంకేం మాట్లాడతాం సార్? ఖచ్చితంగా ఏం మాట్లాడతాం అతని గురించి? కానీ ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు చేసినటువంటి ఇబ్బందులు, లేదంటే మీరు గతంలో ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా కనీసం ఆయన సర్వీస్ పీరియడ్ అయిపోయేటంటే ఆ ఒక్కరోజు ముందు ఇప్పించి అది కూడా నేను కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాను, అంత కక్ష కట్టాడు నా మీద, అంత కక్ష కట్టి చూపించి ఇలా హింసించాడు, అలాంటి వాడు పోయాడని చెప్పేసి, అంటే ఆయన వాడినటువంటి భాష కూడా అభ్యంతరకరమైనప్పటికీ కూడా ఆయన కొన్ని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం తప్పైనప్పటికీ కూడా ఆయన నాలో ఈ ఆవేదన ఉంది, అందుకోసమే నేను ఇలా మాట్లాడుతున్నానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సార్ ఏదైతే శ్రీలక్ష్మి ఐఏఎస్ గారు సార్, అవును, ఆవిడ పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రోజు ఆవిడ ఆరోపణలు చేయలేదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గాని తెలుగుదేశం పార్టీ నాయకులను గాని ఏ రోజు ఆరోపణ చేయలేదే. మీరు చేసిన తప్పుడు ఆరోపణలకి, మీరు పెట్టిన తప్పుడు కేసులకి ఆవేదనకు గురై జైలు పాలై ఆరోగ్యం మొత్తం పాడైపోయి బయటకు వచ్చిన ఆవిడ కాపు బిడ్డ, మన తెలుగింటి ఆడబిడ్డ అనడానికి మనం గర్వపడాలి సార్. సివిల్స్ లో ర్యాంకింగ్ కొట్టింది అతి పిన్న వయసులో. అలాంటి ఆవిడకి ఈ రోజు కనీసం పోస్టింగ్ పోకుండా పక్కన పడేశారు. అవును, వేధింపు కాదా ఇది? వేధింపు కాదా? సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకి, ఆఖరికి సార్ ముత్యాల రాజు ఐఏఎస్ టాపర్ సార్, ఐఏఎస్ క్రాకింగ్ లో సివిల్స్ లో టాపర్, మన తెలుగు బిడ్డ సార్ ముత్యాల రాజు ఐఏఎస్. జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో, సీఎం పేషీలో ఉన్నాడని చెప్పి, సీఎం కోర్ టీమ్ లో ఉన్నారు అని చెప్పేసి ఈ రోజు అతనికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపేశారే. ఇది కాదా వేధింపు అంటే? ప్రభుత్వం మీద విచ్చలవిడిగా తనకు నచ్చినట్టు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఏదైతే విమర్శలు చేసిన అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం తప్పంట. సర్వీస్ రూల్స్ కి లోబడి సర్వీస్ చేసిన వాళ్ళని పక్కన పెట్టడం ఒప్పంట. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా రాసింది,
తెలుగుదేశం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఐపీఎస్లు వైఎస్ఆర్సీపీ ఐఏఎస్లు అని ఐఏఎస్లు వైఎస్ఆర్సీపీ ఐఏఎస్లు వైఎస్ఆర్సీపీ ఐపీఎస్లు తెలుగుదేశం పార్టీ ఐఏఎస్లు తెలుగుదేశం పార్టీ ఐపీఎస్లు జనసేన పార్టీ ఐఏఎస్లు జనసేన పార్టీ ఐపీఎస్లు ఉండరు సార్. ఏదైతే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో పాస్ అయిన వాళ్ళకి ఐఏఎస్లు ముస్సోరిలో తయారయ్యే భారత సివిల్ సర్వెంట్లు ఉంటారు. అదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో తయారయ్యే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్లు ఉంటారు సార్. అది కూడా తెలియకుండా జర్నలిజాన్ని ఒక వ్యభిచారణ తయారు చేసి ఏదైతే సర్వీస్ రూల్స్ బుక్ ని భ్రష్టు పట్టించి గజ్జితో కుట్టిమిట్టాడుతుంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్. ప్రజలే పెట్టులాంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మరి ఎందుకు ఇప్పుడు ఇంతమంది కొంతమంది మీరు గతంలో చూశారు, కొంతమంది పోలీసులకు సంబంధించి కావచ్చు, ఎస్పీలకు సంబంధించి కావచ్చు, అడిషనల్ ఎస్పీలకు సంబంధించి కావచ్చు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినారని చెప్పేసి పదే పదే మీడియాలో విస్తృతంగా ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఆ మీడియాకు సంబంధించి వాళ్ళకి డైరెక్ట్గా వైసీపీ కండవాలు వేసేసి వీళ్ళు వైసీపీఎస్లు ఐఏఎస్లు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. మీరు చేసినటువంటి పనుల వల్లే వాళ్ళు ఇలా ఇబ్బంది చేసుకున్నారు, కొంతమంది అప్రూవర్గా మారారని చెప్పేసి మీడియాలో ఇలా చర్చలు జరిగినాయి. నిజంగానే గత 5 ఏళ్ల పాలనలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా సార్? గత 5 ఏళ్ల పాలనలో అలాంటి పరిస్థితులే ఉండుంటే, పోలీసు రాజ్యాన్నే వాడినుంటే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేవాడిని రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లేవాళ్ళం సార్. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేవాడిని బట్టలు ఇప్పేసి రోడ్డు మీద పొర్లించుకుంటూ తీసుకెళ్లేవాళ్ళం సార్. ఓపెన్ గా చెప్తున్నాం సార్, ఖచ్చితంగా చెప్తున్నాం. అధికారం మాదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వాళ్ళని విమానం ఎక్కించేవాళ్ళం సార్. బయటికి రానన్ని కేసులు పడుండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అలాంటి నైజం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ధ్యేయం రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి 2 జోడు గుర్రాల్లా ముందుకెళ్ళాలి. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. దేశంలోనే నెంబర్ 1 కావాలి. పేదవాడికి నాణ్యమైన విద్య దొరకాలి, నాణ్యమైన వైద్యం దొరకాలి, రైతన్న గిట్టుబాటు ధర దొరకాలి, రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏ ఒక్క పేదవాడు డబ్బు లేదు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి రాకూడదు. ఏ ఒక్క విద్యార్థి డబ్బు లేదు అని చెప్పేసి మంచి పై చదువులు చదువుకోని పరిస్థితి రాకూడదు అని ఆ దిశగా దృష్టి సారించాం మేము. వీళ్ళలాగా కక్షపూరిత రాజకీయాలు చేయాలి అనుకోనుంటే లోకేష్ బాబు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని మాటలు మాట్లాడే ధైర్యం చేసేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అన్ని బూతులు మాట్లాడే ధైర్యం చేసేవాడు కాదు. ప్రతి పనికి మాలిన వెధవ సోషల్ మీడియాలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా మాట్లాడేవాడు కాదు సార్. వీళ్ళలాగా వ్యవస్థల్ని మేము వాడాలి, ఐపీఎస్ఎల్ని మా సొంతానికి వాడాలి, ఐఏఎస్ని మా సొంతానికి వాడాలి అనుకోనుంటే ఇలా జరిగి ఉండేది కాదు సార్. అందరూ క్రమశిక్షణలో ఉండేవాళ్ళు. వాళ్ళు క్రమశిక్షణ తప్పడానికి కారణం ఏంటో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థని సర్వీస్ రూల్స్ కు లోబడి వాడటమే అనేది కూడా మీ మీడియా మిత్రులు కూడా గమనించాలి సార్. ఓకే ఓకే, సో ఏంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి పెట్టుబడుల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం చేశారు మీరు అంత రావున? గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసం చేశారని చెప్పేసి ఎన్ఆర్ఐలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ విధ్వంసం అంటే? కోవిడ్ లాంటి కష్టకాలాన్ని కూడా తట్టుకుని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చేసిన ఎబ్బడి ముబ్బడి అప్పులకి ఏది సార్? విపరీతమైన వడ్డీ రేట్లకు తీర్చినటువంటి అప్పులకి 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే తిరిగి కడుతూ కూడా కేవలం 3.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ఏదైతే విధ్వంసం అంటారా? లేకపోతే అధికారంలోకి వచ్చి 7 నెలలు కాకముందే మోడీ ఏదైతే అమిత్ షా గారేమో 3 లక్షల కోట్లు నేను సాయం చేశామంటున్నారు. వీళ్ళేమో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఏమో 1,00,000 కోట్ల రూపాయలు ఉంది. ఇలా మొత్తంగా 5,50,000 కోట్ల రూపాయల వరకు ఏ ఒక్క సంక్షేమ పథకం చేయకుండా అప్పులన్నీ ఎక్కడికి పోయే? దీన్ని విధ్వంసం అంటారా? ఏంటి విధ్వంసం అంటారు సార్? ఏంటి సార్ విధ్వంసం అంటే? పెట్టుబడులు రాలేదు, కంపెనీలు రాలేదు, ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు అనేది కదా సార్. అదే మాట్లాడుతున్నాం. సుదూర తీర ప్రాంతం ఉంది సార్ మనకి. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి సార్, ఒక్క సింగిల్ పోర్ట్ గట్ల. కానీ ఈ రోజు నిస్సిగ్గుగా దావోస్ లో మాకు కొత్తగా 3 పోర్టులు వస్తున్నాయి. ఆల్రెడీ కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కాకినాడ పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఉంది, ఇంకో 4 పోర్టులు కొత్తగా వస్తున్నాయి అన్నారు సార్. మరి 4 పోర్టులు మేము కట్టించడం
విధ్వంసమా? లేకపోతే ఆ 4 పోర్ట్లని తన అనునీయులకి, తన అస్మదీయులకి, తన బినామీలకి, తనకి ఎన్నికల్లో ఖర్చు పెట్టే కార్పొరేట్లకి కట్టబెట్టడం విధ్వంసమా? 17 మెడికల్ కాలేజీల దిశగా మేము అడుగులేసి 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ చేసి ఇంకో 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం అయిపోయి ఈ రోజు క్లాసులకు సిద్ధంగా ఉంటే నిన్నటికి నిన్న సేఫ్ క్లోజ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు సార్ గవర్నమెంట్. ఏంటంటే ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలు యథాతథ స్థితిలో వాటిని క్లోజ్ చేసి ప్రైవేట్ గా అప్పగించే దిశగా ముందుకెళ్ళడం విధ్వంసం అంటారా? ఎస్, నేను అడుగుతున్నాం సార్. ఇంకో మాట, నాడు నేడు, సిబిఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాసులు, ఐబీ సిలబస్ అంటూ పాఠశాల విద్య, ప్రజలకిచ్చే విద్య కేవలం ప్రభుత్వ బాధ్యత, నాణ్యమైన విద్య అందించాలి అనుకుని ప్రభుత్వం ఏదైతే పరితపించిపోవటం విధ్వంసమా? లేకపోతే ఏదైతే విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని కార్పొరేట్ల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం విధ్వంసం అనాలా? గాంధీజీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ నాడు ఏదైతే మరి మీరు ఇంత అభివృద్ధి చేస్తే ఎందుకు ఆ రకంగా ఆరోపణలు చేయాలి? ఎందుకు ఆ రకంగా ఎన్ఆర్ఐలకు సంబంధించి మీరు మమ్మల్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో మీరే కీలక పాత్ర పోషించారని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ? సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, దొంగల ముఠ అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ దొంగల ముఠ పని ఏంటంటే సార్, రాష్ట్రంలో రైతన్న బాగుపడకూడదు, రైతన్నలో ఏదైతే రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రంలో చదువుకుంటే అవేర్నెస్ వస్తుంది, నిజం తెలుస్తుంది, మన లోగుట్టు తెలుస్తుంది, రాష్ట్రంలో సంపద మొత్తం ఒక వర్గానికి మొత్తం మాత్రమే దోచి పెట్టాలి అనే ఒక ఆలోచన ఉన్నటువంటి దొంగల ముఠ ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ద్వారా మీడియాను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలని, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధి అవకాశాలని జనాల్లోకి వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారమే చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, జగన్మోహన్ రెడ్డి గారు 20,000 ఇస్తే నేను 40,000 ఇస్తా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ ప్రజల మెదళ్లను తొలిచి ఎలక్షన్స్ కి వెళ్ళి గెలిచారు సార్. ఆ గెలుపులో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకి, మనం మాట్లాడకూడదు. ఈ రోజు ఈవీఎం మాయా అని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, మేము వేసిన ఓట్లు ఎటుపోయాయి అనుకుంటున్నారు చాలా మంది. ఎటు వెళ్ళిపోయాయి? మీరు దాని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు గడిచి ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతున్న తర్వాత కూడా మళ్ళీ ఈవీఎంల గురించి తీసుకొస్తున్నారు? సార్ ప్రజల్లో ఉంది సార్, అది మేమనట్లేదు సార్. చాలా మంది ప్రజలు అంటున్నారు సార్. మన సంక్రాంతి ఊరు వెళ్ళాను సార్, చుట్టుపక్కల గ్రామాలలో అంటా ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు మేము ఓట్లు వేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం, కానీ ఎక్కడ చూసి తెలుగుదేశం పార్టీ గెలిచింది, మా ఓట్లన్నీ నెట్టిపోయాయని వాళ్ళు అంటున్నారు సార్. మేము అనడం కాదు, మేము ఆరోపించడం కాదు సార్, ప్రజల్లో అంటున్నారు సార్. ఇంకోటి మీరు అడిగారు సార్ అభివృద్ధి విధ్వంసం అని చెప్పేసి. సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 34,700 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. వాస్తవమా కాదు? అదొక్క మాట చెప్పమన్నాను సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు దావోస్కి వెళ్ళారు సార్, 5 సంవత్సరాలు దావోస్కి వెళ్ళారు సార్ చంద్రబాబు నాయుడు గారు. 2015, 16, 17, 18 ఈ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. 19వ సంవత్సరం జనవరిలో ఏదైతే మన లోకేష్ గారు వెళ్ళారు సార్. పెట్టుబడుల వరద, పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల ఇంకెట్లా చెప్పండి ముంచెత్తుతున్నాయి, రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి పెట్టుబడులు అన్నారు సార్. సార్ ఛాలెంజ్ టు తెలుగుదేశం పార్టీ మీ ద్వారా సార్, 5 సంవత్సరాల దావోస్ యాత్రలకి మీరు పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్ అన్నారు, కానీ 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు, వేర్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్? పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్, దెన్ వేర్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ సార్? రెండు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ? ప్రజాధనాన్ని వాళ్ళ విహార యాత్రలకు వాడుకున్నారు, వాళ్ళ సెల్ఫ్ డబ్బాలకి, సెల్ఫ్ ప్రమోషన్ కి వాడుకున్నారు తప్పితే దావోస్ యాత్రల ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చింది శూన్యం, గుండు సున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఏదైతే 2023 వరకే చెప్తున్నాను సార్, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను గ్రౌండ్ చేశారు సార్. గ్రౌండ్ చేసిన తర్వాత గమనించాలి సార్, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. నిజం ఏంటి అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది సార్. ఈ రోజైనా సరే ఎన్నికలు అయిపోయినాయి,
ఓకే. ఈ రోజైనా గ్రహించాలి సార్, ఎంత తప్పు చేశారు అన్నాను సార్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు 3 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఒక ఎయిర్పోర్ట్ కట్టించడమే కాదు సార్, అవి మౌలిక వస్తువులు సార్. గమనించాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు అభివృద్ధి అనేది సార్ ఉమ్, జనాల మెదళ్ళని ఎలా తొలచబడిందంటే సార్, సాఫ్ట్వేర్ కంపెనీ వస్తేనే అభివృద్ధి, ఉమ్, 1,000 కోట్ల రూపాయల పరిశ్రమ వస్తేనే అభివృద్ధి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనే అభివృద్ధి అనే దగ్గర ఆగిపోయారు సార్ జనాలు అనేవాళ్ళు. ఉమ్, సార్ నిజమైన అభివృద్ధి అనేది ఏంటంటే మానవ వనరుల అభివృద్ధే నిజమైన అభివృద్ధి సార్. ఉమ్, హ్యూమన్ ఇండెక్స్ పెరగాలి సార్. మనిషికి తినడానికి తిండి దొరకాలి, నాణ్యమైన విద్య దొరకాలి, ఉమ్, నాణ్యమైన వైద్యం దొరకాలి, ఉండడానికి ఇల్లు దొరకాలి, కట్టుకోవడానికి బట్ట దొరకాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి చెందినట్టు సార్ మనం. ఓకే. ఇలాంటి అభివృద్ధి సార్, 1 మినిట్ సార్ ప్లీజ్, దయచేసి ఆపండి సార్. చెప్పండి. ఇలాంటి అభివృద్ధి, కోవిడ్ లాంటి దుర్భర పరిస్థితుల్లో మనిషి బ్రతకడమే కష్టమైన నాటి పరిస్థితుల్లో ఉమ్, మనిషి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనిషికి తిండి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ఉమ్, మనిషికి బట్టనిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, నాణ్యమైన విద్య వైద్యం అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచి మార్కెట్ డల్ కాకుండా జిఎస్టి వసూలను పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెరసి సార్ 2023లో 22లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు సార్. దావోస్ నుంచి రాగానే 23 మార్చికి సార్ దావోస్ నే, వినండి సార్, 23 మార్చికి దావోస్ నే విశాఖ తీసుకొచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. జనానికి తెలియని విషయం ఏంటంటే సార్, అంబానీ విశాఖపట్నం వచ్చారు సార్, అవును, అదానీ విశాఖపట్నం వచ్చారు సార్, బంగారులు వచ్చారు సార్, బజ్జర్లు వచ్చారు సార్, సజ్జన్ జిందాల్ వచ్చారు సార్. దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్తల్ని విశాఖపట్నం తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకో మాట సార్, 8 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీలో మేము ఎంఓయూలు చేసుకుంటే సార్, స్పాన్ ఆఫ్ 1 ఇయర్, నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ వేదికగా ఆయన చెప్పారు, స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లో సార్ గ్రీన్ కో, ఎన్టీపీసీ, ఇండస్ట్రోల్, రిలయన్స్ ద్వారా కేవలం ఏడాది తిరిగే లోపల 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇట్స్ నాట్ సార్, ఇది ట్రాక్ రికార్డ్ కాదు సార్, ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాదు సార్, ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అతి పెద్ద రికార్డ్ సార్. గమనించాలి, ఇది కేవలం ఏడాది లోపల 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకునే గ్రౌండ్ చేయడం అనేది ట్రాక్ రికార్డ్ కాదు సార్, ఇది ఆల్ టైమ్ రికార్డ్ సార్ ఇది. అవును, మీరు తెచ్చిన చాలా కంపెనీలని కూటమి సర్కార్ కూడా ఇటీవల ప్రారంభించింది సార్. నేను చెప్తున్నాను సార్, ఎన్టీపీసీ విశాఖపట్నంలో మేము ఎంఓయూ చేసుకుంది, మేము భూములు కేటాయించింది, మేము అనుమతులు ఇచ్చింది. ఇండోసోల్ ఎన్నికలకు ముందే, ఇండోసోల్ సార్ రామాయపట్నం దగ్గర మా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానుగుంట మైదర్ రెడ్డి గారు కందుకూరు వెళ్ళి ఓపెన్ చేసి వచ్చారు. గ్రీన్ కో సార్, మాకు మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూపించారు. రిలయన్స్ ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళే చూపిస్తున్నారు, ఏదైతే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మేము తీసుకొచ్చిన 35,000 కోట్ల పెట్టుబడులు వీళ్ళే చూపిస్తా ఉన్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళటం, సిసిటికి ఏదైతే మేము తీసుకొచ్చిన బ్లూ స్టార్, డైకిన్, యాంబర్, హ్యావెల్స్ ఇవన్నీ ఆయన చూపిస్తా ఉన్నారు. మించి పెట్టుబడులు ఎప్పుడు తెచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఆయన ఐటీ అంటారు సార్, ఐటీ లైన్ తీసుకొచ్చింది ఏంటి సార్? మాట్లాడండి, ఐటీ లైన్ తీసుకొచ్చింది ఏంటి? ఒక హెచ్సిఎల్ తీసుకొచ్చారు, అది కూడా కాల్ సెంటర్ సార్, అది కూడా కాల్ సెంటర్. మేము అధికారంలో ఉండగా మేము తీసుకొచ్చింది ఏంటి సార్? మైక్రోసాఫ్ట్, ఏదైతే ఇన్ఫోసిస్ తెచ్చారు సార్. ఇన్ఫోసిస్ ఎవరు తెచ్చారు? ర్యాన్స్టాండ్ ఎవరు తెచ్చారు? డబ్ల్యూఎన్ఎస్ ఎవరు తీసుకొచ్చారు? అమెజాన్ ఎవరు తీసుకొచ్చారు? టెక్బుల్స్ ఎవరు తీసుకొచ్చారు? అదే విధంగా కాగ్నిజెంట్ కి, క్యాప్ జెమిని కూడా ఎంఓయూలు అయ్యారు సార్. కానీ వీళ్ళ ప్రభుత్వం రాగానే క్యాప్ జెమిని వచ్చేసి తుర్రుమని చెన్నై పారిపోయింది, కాగ్నిజెంట్ వచ్చేసి తుర్రుమని ఆ పక్కనే ఒడిశాకి పారిపోయింది సార్. దుర్మార్గం అంటే సార్, వీళ్ళు పరిశ్రమలు తెస్తాం అంటున్నారు సార్. కడుపు తరిక్కిపోయింది సార్ పొద్దునే పేపర్ చూడంగానే. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వీళ్ళు, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వీళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం వీళ్ళ అధికారం అనిపించింది సార్. సజ్జన్ జిందాల్ సార్, స్టీల్ పరిశ్రమలోనే దేశంలోనే జిందాల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అంటే అత్యంత ప్రామాణికమైన స్టీల్, అందరికీ తెలిసిన విషయం జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి. అలాంటి సజ్జన్ జిందాల్ విశాఖ సమ్మిట్ కి వచ్చి మా దగ్గర 55,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం,
ముందుగా 20,000 కోట్ల రూపాయలతో కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి ఎంఓయూ చేసుకున్న 10 రోజులకు వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసి ఏదైతే అతను అడుగులు ముందుకేస్తుంటే ఏడాది తిరిగే లోపల ఎన్నికలు వచ్చాయి. మేము ఓడిపోయాం. కానీ సజ్జన్ జిందాల్ గారిని ఎంత బాగా చూసుకుని, అయ్యా మీకు కావాలంటే ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తాం, మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయండి అని చెప్పి అడగాల్సినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చేయాలంటే ముందుగా ఐపీఎస్ ఆఫీసర్లను కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఒక హనీ ట్రాప్ నటిని తీసుకొచ్చి, మోడల్ని తీసుకొచ్చి సజ్జన్ జిందాల్ మీద కేసు, సజ్జన్ జిందాల్ క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేస్తే, అలాంటి సజ్జన్ జిందాల్ ఈ రోజు మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్నాడు సార్ పోయి. ఇది కాదా రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు కదా, రాష్ట్ర ప్రజలకు పొడిచిన వెన్నుపోటు కదా, రాష్ట్ర అభివృద్ధికి పొడిచిన వెన్నుపోటు కదా సార్. ఇది ఆలోచన చేయాలి సార్, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి సార్. రాష్ట్రంలో ఈ రోజు పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక భయపడుతున్నారు సార్, అదాని మీద బుర్ర చల్లుతున్నారు. చల్లారా లేదా సార్? అవును, మీరు అదానికి ఏదో జగన్ ఒప్పందం చేసుకున్నారు, అది ఇదని ఆరోపణలు చేస్తున్నారు. కానీ అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా క్లియర్ గా, అదేం లేదు, అలాంటి ఆరోపణలు అన్ని కూడా అవాస్తవమే అని. సార్ ఎంత దరిద్రం అంటే సార్, ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ అనేది పూర్తిగా ప్రైవేట్ పోర్ట్ సార్, నవయుగ వాళ్ళకు ఉంది సార్ పోర్ట్. అది నవయుగ వాళ్ళు వాళ్ళ వాటాని అదానికి అమ్మేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వాటాని అమ్మేసినట్టుగా ప్రచారం చేసి అదాని మీద బురద సార్. ఏదైతే గంగవరం పోర్ట్ లో ప్రైవేట్ వాళ్ళు అదానికి అమ్మేస్తే వాళ్ళ షేర్ ని ప్రభుత్వం అమ్మేసినట్టుగా అదాని మీద బురద సార్. మేము శక్తితో ఒప్పందం చేసుకుంటే అదానితో చేసుకున్నట్టుగా ఆయన మీద బురద సార్. చివరికి అదాని విసిగిపోయాడు సార్, సజ్జన్ జిందాల్ విసిగిపోయాడు సార్. ఆలోచన చేయాలి సార్. కింగ్ ఫిషర్ ఫ్యాక్టరీ మీద దాడి చేశారు సార్ వీళ్ళు, చేశారా లేదా సార్? ఎన్టీపీసీ మీద దాడి చేశారు సార్ బూడిద కోసం వీళ్ళు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు కట్టేటువంటి క్యాంప్ ఆఫీసర్ మీద దాడులు చేశారు సార్. మాకు చందాలు ఇస్తారా లేదా, మాకు వాటాలు ఇస్తారా లేదా, కమిషన్లు ఇస్తారా లేదా అని. ఆఖరికి సార్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం పోర్టు మీద దాడి చేశాడు సార్. మాకు నెలసరి మామూలు ఇవ్వకపోతే, మాకు నెలసరి వాటాలు ఇవ్వకపోతే మీరు ఇక్కడ కార్యక్రమాలే నడవనివ్వనని చెప్పేసి సార్. ప్రశాంత వాతావరణం సార్. ఈ రోజు వెరసి సార్, ఈ రోజు ఏమైందో తెలుసా సార్ పరిస్థితి? లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, అలాగే రామ్మోహన్ నాయుడు, అదే విధంగా ఈజీ భరత్, వీళ్ళందరూ బృందం వెళ్ళింది సార్. వెళ్ళినా సరే 3 రోజులైంది సార్. ఏ ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మేము ఈ రోజు ఈ 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం, లేకపోతే 1000 కోట్ల రూపాయలు పెడుతున్నాం, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పి ఏ ఒక్క కంపెనీ కూడా పర్ఫెక్ట్ గా ఎంఓయూ చేసుకోవడానికి రాలేదు అంటే ఎవరి లోపం సార్ ఇది? సరే, ఇది ఓకే పెట్టుబడులు కంక్లూడ్ చేస్తే ఏంటి, కంక్లూడ్ చేస్తే నాకు ఒక పాయింట్ చెప్పండి. కూటమి ప్రభుత్వాన్ని కూల్చిపోవడానికి వైసీపీ కుట్ర పన్నిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, లేదంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం వెనక వైసీపీ హస్తం ఉంది, కొంతమంది రెచ్చగొడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇంకొంతమంది ఏమో, కొంతమంది 20 మందో 40 మందో ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారు. అలా ఒకవేళ లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ 50 మందిని తీసుకెళ్ళి పక్కకి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఇలాంటి చాలా కామెంట్స్ ఉంటున్నాయి. ఎందుకు మీరేమన్నా ఈ వ్యవహారంలో ఏలు పెట్టి ఏమన్నా గెలుగుతున్నారా, లేదంటే కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారా? సార్ మహాసేన రాజేష్ సార్ మా పార్టీ సార్. మీ పార్టీయా? ఓకే, మా పార్టీ సార్. ఏపీఎన్ రాధాకృష్ణ సార్ మా పార్టీ సార్. ఏదైతే టీవీ5 బిఆర్ నాయుడు సార్ మా పార్టీ సార్. ఏదైతే కడపకు చెందినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సార్ మా పార్టీ సార్. పిఠాపురం వర్మ మా పార్టీ సార్. నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా పార్టీ సార్. టీవీలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అందరూ మా పార్టీ సార్. ఉండాలి సార్ వాళ్ళకి కనీసం ఆరోపణ చేసేటప్పుడు కనీసం సిగ్గు ఉండాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గేమ్ మొదలు పెట్టక ముందే గిల కొట్టుకున్నారే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా నారి సారించి అర్జునుడు లాగా ముందుకొస్తే, యుద్ధానికి వస్తే ఏమైపోతారు సార్ వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కేవలం పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే కార్యక్రమాల మీదే ఉన్నది తప్పిస్తే ఈ కూటమి పార్టీ ఇంకా యుద్ధానికి రాలేదే. యుద్ధానికి రాకముందే ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారు సార్. మరీ దారుణం సార్. నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు సార్, నిద్రపోయేటప్పుడు కూడా ఏం చేస్తారో అర్థం కావట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆ జపం ఏదో సార్, ఓం నమ శివాయ అని చెప్పి పంచాక్షరి జపం చేస్తే పుణ్యం అన్న వస్తుంది సార్ వాళ్ళకి.
సో అయితే మీదేం లేదు కావాలని వాళ్ళ మధ్య వాళ్ళ విభేదాలు సృష్టించుకొని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అంటారు. సార్ ఇది ఖచ్చితంగా సార్ మేము చెప్తున్నాం సార్, వాటాలు పంచుకునే దగ్గర వచ్చినటువంటి గొడవ. పూట ముట్టుకోకురా మూర్ఖుడా అని చెప్పి ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్. అట్లాగా వీళ్ళందరూ కలిసి దొంగల ముఠ అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధికారాన్ని మొత్తాన్ని కూడా ఒక ఆయన చలాయిస్తున్నారు అనధికారికంగా, డిఫాక్టో సీఎం గా లోకేష్ బాబు గారు. ఇంకొక ఆయన వచ్చేసి డిప్యూటీ సీఎం గా ఒక ఆయన ఉన్నాడు. సో డిప్యూటీ సీఎం గా ఈయన అధికారికంగా వాటాలు అనుభవిస్తా ఉన్నాడు. నేను అనధికారికంగా అనుభవించేది ఏంది, నేను కూడా అధికారికంగా అనుభవించాలి అని చెప్పేసి లోకేష్ గారికి కోరిక కలిగింది. సార్ మీకు ఇంకో విషయం తెలియాలి సార్, ఒక సినిమా ఏదైనా ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు సార్, మంచి భారీ బడ్జెట్ సినిమా ఉంటుంది సార్, స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒక పోస్టర్ వదులుతారు సార్, తర్వాత ఒక టీజర్ వదులుతారు సార్, సో ఇది కూడా అలా అంటారు, ట్రైలర్ వదులుతారు సార్, ట్రైలర్ వదిలిన తర్వాత మెయిన్ పిక్చర్ వదులుతారు సార్. ఇది లోకేష్ బాబు గారిని సీఎం చేయడం కోసం వదిలినటువంటి టీజర్. అన్ని చెప్తున్నాను సార్, మొన్న కూడా మీకు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి లోకేష్ బాబు గారి చెయ్యి పట్టుకొని శ్రీ నారా లోకేష్ బాబు గారిని నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాను అని చెప్పేసి అనకపోతే అప్పుడు మీరు మాట్లాడండి సార్. ఓకే చూద్దాం మరి అలాంటి యాక్షన్స్ వస్తాయో లేదో అనేది కూడా రాబోయే రోజుల్లో. దానికి కూడా పెద్ద టైం కూడా కనిపించేటట్టు కనిపించట్లేదు శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు శేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.